అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చిక్కుడుకాయ టమాటా కూర అందరూ చేసే విధంగా కాకుండా డాబా స్టైల్లో చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు మీకు చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: చిక్కుడుకాయ, టమాటా, ఉల్లిపాయ, 10 కాజు పలుకులు, ఒక చిటికెడు పసుపు, కొంత కరివేపాకు, జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు, మీ ఇష్టం మేరకు ఇంత పచ్చికారం లేదా ఎండుకారం తగినంత తీసుకోవాలి. వీటితో పాటు ఇంత ధనియాల పొడి మరియు మెంతి పొడి కూడా తీసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలను 4 ముక్కలుగా కోసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఆ జీడి పలుకులను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ మిక్సీ జార్లోనే తరిగిన టమాటాలు మరియు ఉల్లిపాయలు వేసి జ్యూస్ లాగా దాన్ని పట్టుకున్నాక జీడిపప్పు కలయికతో అది కాస్త చిక్కటి ద్రవంగా మారుతుంది. ఈ ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించి దానిపై గిన్నె పెట్టుకొని ఎక్కువ మోతాదులో నూనె తీసుకొని ఆ నూనె వేడెక్కినాక చిన్నగా తరిగిన చిక్కుడు ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ చిక్కుడు ముక్కలలోని పసరు వాసన పోయి అది కాస్త డీప్ ఫ్రై అయినాక వాటిని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మరొక పాత్రను స్టవ్ పై పెట్టుకొని తగినంత నూనె వేసుకొని ఆ నూనె వేడెక్కినాక జీలకర్ర, 4 రెబ్బలు కరివేపాకు, మీకు నచ్చితే మినపగుండ్లు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వేయలేదు. తర్వాత ఎండుమిర్చి ముక్కలను వేసుకొని ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కొంతగా దాంట్లో వేయాలి. మీకు నచ్చితే కొంత కొత్తిమీర దాని కాడలు కూడా వేసినట్లయితే కూర కాస్త గమగమలాడుతుంది. పోపు కాస్త తయారాక దాంట్లో మిక్సీలో వేసుకున్న మొత్తం టమాటా ఉల్లిపాయల మిశ్రమాన్ని అందులో వేసి ఉడికించుకోవాలి. ఆ పోపులో ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత మనం డ్రై చేసి పక్కగా పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయ ముక్కలను కూడా దాంట్లో వేయాలి. తర్వాత పచ్చిమిర్చి కారాన్ని తగినంత వేసుకొని దాంతోపాటు తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. కూర బాగా ఉడికిన తర్వాత దానిలో కాస్త నూనె తేలుతుంది. దీన్ని బట్టి మనం కూర రెడీగా ఉందని భావించాలి. వెంటనే కాస్త ధనియాల పొడి, మెంతి పొడి వేసుకొని కాస్త కూరను కలిపి పైన కొత్తిమీర ఆకులను వేసి 5-10 సెకండ్ల తర్వాత ఆ కూరను దించేయాలి. ఇప్పుడు వేడివేడిగా గుమగుమలాడే చిక్కుడుకాయ టమాటా కూర డాబా స్టైల్లో రెడీగా ఉంటుంది. ఈ కూరను అన్నంతో కానీ లేదా చపాతీతో కానీ తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే తయారు చేసుకునే ప్రయత్నం చేసి రుచిని ఆస్వాదించండి. మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయడం మర్చిపోకండి.